చందనపురం 8వ భాగం. ఊహ తెలిసినప్పటి నుండి ఎప్పుడూ కూడా ఇలాంటి స్పర్శ తాను పొంది ఉండకపోవడం వల్ల వింత అనుభూతిని పొందుతూ ఉన్నాడు. జానల ఆమె పక్కకు చేరిన తర్వాత ఆమె తెల్లని రవిక, తెల్లని పరికిని చూసి ఆమెను గుప్పిట్లో తీసుకుంటూ, ఇది ఆ రోజు బావి దగ్గర మర్చిపోయినా అని అర్థోక్తిగా అడిగాడు. సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంటూ తల ఊపింది అవును అన్నట్లు. అలా బదులిస్తున్న ఆమెను చూస్తుంటే దేవదత్తులో మరింత వాంఛ పడుతూ ఉంది. ఆమె గుండెల మీద తల వాల్చాడు దేవదత్. ప్రవల్లిక ఇకపై తనదే అన్న భావం అతనికి ఊతమిస్తూ ఉండగా చేరువగా చేరి రవిక ముడి మీద చెయ్యి వేశాడు అతను. ఆ స్పర్శకు ఆమె పులకించిపోయింది. కానీ అప్పటి వరకు చొరవగా ఉన్న దేవదత్తుని చూడగానే బిడియంతో ముడుచుకుపోయింది. ఆమెలో ఏదో తెలియని భయం, ఏదో తెలియని బాధ, సంకోచం. అతను తనకు కాబోయే భర్త అయినా కూడా ఎంతో మనసు సిగ్గుతో లజ్జతో కుంచుకుపోసాగింది. ప్రవల్లిక అపురూపంగా చూస్తుంటే ఆమె ముఖం మీద తన 2 చేతులు మధ్యలో పట్టుకొని పైకి ఎత్తాడు దేవదత్. ప్రేమగా ఆమె 2 కళ్ళపై ముద్దు పెడుతూ, నా ఆవేశం ఎప్పటికీ నిన్ను ఇబ్బంది పెట్టుకోకూడదు ప్రవల్లిక. నువ్వు నేను మనం అయ్యే వరకు ఎదురు చూద్దాం అన్నాడు. చిన్నగా తల ఆడించింది ప్రవల్లిక. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గుర్రపు పండి వైపు నడిచాడు దేవదత్. ఆమెను బండి ఎక్కమని అడిగాడు. ఆమె బండి ఎక్కి ఇంటికి వెళ్తే తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పాలి అని భయపడుతూ ఊహు అని అంది. ఆమె భయం అర్థమై అలాగే అంటూ బండిని ముందుకు ఉరికించాడు దేవదత్. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది గుర్రపు బండి. బండి కనుమరుగు అవుతూ ఉంటే ప్రవల్లిక భుజం మీద ఎవరో అరచెయ్యి బలంగా పడి బిగుసుకుంది. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది ప్రవల్లిక. ప్రవల్లిక తన వెనుక నిలబడి ఉన్న సూర్యవతిని చూడగానే ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది నిశాంతంగా. ఇంకా దడదడలాడుతూ ఉన్న గుండె మీద చెయ్యి వేసుకుంది. ప్రవల్లిక భయపడ్డాన్ని చూసి వేలాకోలం ఆడుతున్నట్టుగా, ఆహా, ఏంటమ్మా ప్రవల్లి, భయపడ్డావా అని అడిగింది సూర్యవతి. నీ ముఖం, వెనక నుంచి ఇలా చెయ్యి వేస్తే భయపడరా ఏంటి? చిరుకోపంతో చెప్పింది ప్రవల్లిక. మసగగా కనిపిస్తున్న ప్రవల్లిక ముఖంలోకి చూస్తూ, ఓహో, అందుకు భయపడ్డావా? నేను ఇంకా ఏదో తప్పు చేసిన దాంట్లో భయపడ్డావేమో అనుకున్నాలే అని ద్వంద్వార్థంతో మాటల్ని సాగదీస్తూ అనింది సూర్యవతి. ఛా, ఇలాంటి దీని కళ్ళపడ్డామేంటి అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం బింకంగా, తప్పా? ఏం తప్పు? అమాయకంగా అడుగుతూ వంగి మంచినీళ్ళ కుండని పైకి తీసుకుంది ప్రవల్లిక. ఓహో, నేను చూడలేదనుకోకమ్మా ప్రవల్లికాదేవి, నిన్ను చూశాను, నీపై వాలిన గండు తుమ్మెదను చూశానులే. ఒక చేతిని పువ్వులా, మరో చేతిని పువ్వుపై ఎగురుతున్న తుమ్మెదలా అభినయిస్తూ సూర్యవతి తన తత్తరపాటు కప్పిపుచ్చుకోవడానికి తల తిప్పుకొని అడుగులు వేసింది. ప్రవల్లిక ఓణీ చాటున ఆచ్ఛాదంగా కనిపిస్తూ ఉన్న సన్నని నడుము చిటికేస్తూ, పలుకే బంగారమ్మా, కులికే సింగారమ్మా, సిగ్గే వదలకమ్మా అంటూ పాట పాడుతూ ఆట పట్టించసాగింది సూర్యవతి. స్నేహితురాళ్ళందరూ చొరువుగా సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి అంటూ ఉండటం, వాటిని నవ్వుతూ వినడం ప్రవల్లికకు అలవాటే. కానీ ఇలా తానే అపహాస్యం అయ్యే విధంగా సూర్యవతి కళ్ళలో పడ్డం ప్రవల్లికకు చాలా తట్టుకోలేనంత అవమానంగా అనిపిస్తూ ఉంది. నడుస్తూనే సూర్యవతి వంక చూస్తూ, అబ్బా, ఈ విషయాన్ని ఇక్కడికితో వదిలేయొచ్చు కదా అని తడబడుతూ చెప్పింది ప్రవల్లిక. మంచినీళ్ళ బావి దగ్గరికి వచ్చిన నువ్వు ఇంకా ఇంటికి రాలేదేమిటా అని అక్కడ అత్తమ్మ కంగారు పడుతూ ఉంటే నన్ను పనిమాల ఇక్కడికి పంపించిందమ్మా. ఇప్పుడు నీతో పాటు నేను ఆలస్యంగా వస్తున్నందుకు అత్తమ్మకి ఏం కారణం చెప్పాలో ఏమిటో అంటూ అంతర్లీనంగా ప్రవల్లికకు ఏదో సందేశాన్ని గుర్తు చేస్తున్నట్టు ఓరగా చూసింది సూర్యవతి. సూర్యవతి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేందుకోసం ఆమె ఏదైనా అడిగితే చెయ్యడానికి సిద్ధంగా సూర్యవతి వంక చిరుకోపంతో చూస్తూ, నువ్వు విషయాన్ని ఇక్కడితో మర్చిపోవాలంటే ఏం చెయ్యాలే
అని అడిగింది ప్రవల్లిక. ప్రవల్లిక నడకకి అనుగుణంగా అటూ ఇటూ ఊగుతున్న ఆమె పొడుగాటి జడను పట్టుకుని లాగుతూ, నా వంక మరీ అలా చూడకే ప్రవల్లి, నాకు నేనే రాక్షసిలాగా కనిపిస్తున్నాను. నువ్వు ఏమీ చెయ్యొద్దు కానీ నీ గండుతం మీద ఏమంటున్నాడో ఏం చేశాడో కాస్త చెప్పు అని అడిగింది సూర్యవతి. సూర్యవతి అడిగింది వింటూనే బిడియంగా ఊహు అని అంది ప్రవల్లిక. స్నేహితురాళ్ల పెళ్ళిళ్ళైనప్పుడు వాళ్ళ మధ్య జరిగే 3 రాత్ర పండుగల గురించి చెప్పడం, చుట్టుపక్కల వాళ్ళ ముచ్చట్లు వింటూ ఉండడం, వాళ్ళ మీద చెలోక్తులు విసరడం, పేరెంటాళ్లతో కలిసి వాళ్ళ శోభనం గదిలోకి దొంగతనంగా తొంగి చూడ్డం, ఆ చూసిన వాటిని పెళ్లి కూతురికే చెప్తూ వాళ్ళని ఆట పట్టించడం సూర్యవతికి బాగా అలవాటు. ఇప్పుడు తనని కూడా ఆ నలుగురిలో ఏమైనా అంటుందేమోనని మదన పడుతూ తన పరిస్థితికి తానే తిట్టుకుంటూ ఉంది ప్రవల్లిక. ప్రవల్లిక ఊహ అనడంలో, అయితే మరి నీ ఇష్టం అంటూ 2 అడుగులు వేయగానే ప్రవల్లిక కంటే ముందు వెళ్ళిపోతూ ఉంది సూర్యవతి. అది చూసి కంగారుగా, ఏయ్ సూర్య, ఆగవే, చెప్తానులే కానీ ఆగు అంది. ప్రవల్లిక పిలుపు పూర్తి అయ్యి అవగానే ఆగుతూ, అది ఇలా ఉండాలి భయం పిల్లకి, చెప్పు చెప్పు అంది సూర్యవతి ఉడికిస్తూ. ప్రవల్లిక నిదానంగా ముందుకు నడుస్తూ ఇక తప్పదు అనుకుంటూ ఏమి మాట్లాడలేదు. ఒక్కసారిగా తనని కలిసినప్పుడు నేను పెళ్లి కొడుకునని చెప్పొచ్చు కదా అని అడిగాను, అంతే అని చెప్పింది. ఆహా అంతేనా, ఇంకా ఇంకా అనింది. ఊహు, నువ్వు మొత్తం చెప్పడం లేదు. ఇలా అయితే నేను అత్తమ్మకు అని ఆపి తల తిప్పి చూస్తూ బెదిరిస్తున్నట్టుగా ప్రవల్లిక వంక చూసింది సూర్యవతి. నుదురు మీద మునివేళ్లతో కొట్టుకుంటూ, అలా బెదిరిస్తున్నావు అంటే కొంచెం ఆగు అన్నట్లు అంది ప్రవల్లిక. తల వంచుకొని కుడి చేతిని గుండెల మీద సున్నితంగా తాకిస్తూ నన్ను గట్టిగా హత్తుకొని ఇక్కడ ముద్దు పెట్టాడు అని మెల్లిగా చెప్పింది ప్రవల్లిక. ప్రవల్లిక చెప్తున్న దానికి సూర్యవతి పెద్దగా ఆసక్తి కనిపించలేదు. దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఇదంతా నేను చూసిందే కానీ మునుపటిసారి కలిసినప్పుడు మీ మధ్య ఏం జరిగిందో అది చెప్పు అని కుతూహలంగా అడిగింది సూర్యవతి. సూర్యవతి అంతా చూసే అడుగుతుంది అని అర్థం కాగానే సిగ్గుతో ముడుచుకుపోయింది ప్రవల్లిక. ఏం మాట్లాడకుండా మౌనంగా నడవసాగింది. ఇల్లు చేరే దారిలో సగం దూరం కంటే వచ్చేయడంతో చెప్పు అని ప్రవల్లికను తొందర పెట్టసాగింది సూర్యవతి. ప్రవల్లిక నడుం మీద ఉన్న కుండని అటు నుండి ఇటు మార్చుకుంటూ, అంటే బాబి దగ్గర మేము కలిసి ఉన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తూ ఉన్నావా అని అడిగింది. ఊహు, ఇంచుమించు చూసినట్లే, దాని గురించి వదిలే కానీ మొదటిసారి కలిసినప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు అని ఆసక్తిగా మళ్ళీ మళ్ళీ అడిగింది సూర్యవతి. సూర్యవతి ఆత్రతకి ఆమె వీపు మీద చరుస్తూ, అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ రోజు మా మధ్య ఏదో జరిగిందని ఏదేదో ఊహించుకుంటున్నావా? వసే పిచ్చిమొద్దు, మేము ఏకాంతంలో కలవడం ఇది 2వసారి కూడా చేయని పనులు మొదటిసారి ఏం చేస్తామే అని కాస్తన్నా ఆలోచించవా ఏమి? చూసింది ఇష్టానికి మాట్లాడుతున్నావే ఇంకొంచెం దూకుడుగా అడిగింది ప్రవల్లిక. అంతవరకు కొంచెం కోపంగా చూస్తున్న సూర్యవతి, నువ్వు ఇంకా ఇలాగే ఆలోచిస్తూ ఇక్కడే నించో, నేను వెళ్తున్నా అంటూ తమ ఇంటి వైపు వేగంగా వెళ్ళిపోయింది ప్రవల్లిక. చీకట్లో సాగిపోతున్న ప్రవల్లిక వంక జాలిగా చూస్తూ, దీనికి తెలియదు కానీ నేను చూస్తూ ఎలా ఉండాలి? ఈ మధ్య విషయంలో నిజానిజాల్ని వివాహం జరగకముందే స్పష్టంగా తెలుసుకోవాలి, కానీ అది ఎలా అని ఆలోచింపసాగింది సూర్యవతి. ఉదయం బాణోచారుడు చెప్పిన విషయాల్ని తలుచుకుంటూ నల్లని ఆకాశంలో చూస్తూ ఉండిపోయాడు సోమనాథుడు. అతనికి కొంచెం దూరంలో కట్టెల మంచం మీద చిన్నగా వెలుగుతూ అడవి నుండి మృగాలేవి రాకుండా ఉండేందుకు ప్రతిరోజు నెగుడు వేస్తూ ఉంటారు. అక్కడ ఇల్లు లాంటి చిన్న చిన్న నిర్మాణాలు, గుడారాలు 25 వరకు ఉంటాయి. అవి మట్టి ఇటుకలతోనూ కట్టెలతోనూ అడవి తీగలతోనూ కట్టి ఉన్నాయి. వాటిలో మిగిలిన వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. కళ్ళ మీదికి కొనుకు రాకపోవడంతో సోమనాథుడు బయటికి వచ్చి కట్టెల మంట ఎదురుగా కూర్చున్నాడు.
అతని మనసంతా రకరకాల భావాలతో నిండిపోయి అయోమయంగా ఉంది. అప్రయత్నంగా అతని కళ్ళ ముందు ప్రవల్లిక నిలిచింది. ఆ రోజు ప్రవల్లిక నిశ్చితార్థం ఏమైందో అని అనుకున్నాడు. ఆసక్తిగా అయిష్టంగాను ప్రవల్లికను తలుచుకుంటూ ఉండడం, అతను చెక్కిన ప్రవల్లిక చిత్రం కూడా శిల్పం కూడా గుర్తుకొచ్చింది. అలా గుర్తు రావడం ఆలస్యం. ఆ శిల్పాన్ని చూడాలి అన్న కోరిక పుట్టింది సోమనాథుడికి. కానీ ఆ శిల్పం ఇక్కడికి దూరంగా రాతికొండల మధ్య ఉంది. దాన్ని చూడాలంటే పగలు సాధ్యమే, కానీ ఈ నడి రాత్రిలో ఒంటరిగా ఆ ప్రదేశానికి వెళ్ళడం అంత మంచిది కాదు అని అతనికి తెలుసు. అందుకే కాస్త సందేహిస్తూ లేచి నిల్చున్నాడు సోమనాథుడు. క్షణక్షణం గడిచే కొద్దీ అతనిలో ప్రవల్లికను చూడాలి అన్న ఆసక్తి పెరుగుతూ ఉంది. ఆమెని ప్రత్యక్షంగా చూడాలంటే అసాధ్యం. అందుకే తాను చెక్కిన శిల్పానైనా చూస్తే ప్రవల్లికను చూడాలన్న కోరిక తీరుతుంది అని అనిపించింది. అక్కడికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు సోమనాథుడు. గుడ్డి వెలుగులో వెదురు కర్రను పట్టుకుని దారిని గమనించుకుంటూ చూసుకుంటూ ప్రవల్లిక శిల్పను దాచిన కొండల వైపు అడుగులు వేయసాగాడు. అతడికి నడుం కింద మొలతాడుతో పాటు బాకును కూడా కొడవలిని కూడా వేలాడదీస్తూ బయలుదేరాడు. చీకట్లో తనకి కొంచెమైన ఆత్మరక్షణ కోసం ఆ ఆయుధాలను తీసుకెళ్తూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో వేగంగా ఆతృతతో కొండల వైపు నడుస్తూ ఉన్నాడు సోమనాథుడు. సరిగ్గా అదే సమయంలో కలంజర్లోని వాళ్ళ ఇంటికి చేరాడు దేవదత్. గుర్రపు బండిలో ఉన్న శిల్పం వంక చూశాడు అతను. నిశ్చింతగా ఆ శిల్పాన్ని తడుముతూ ఎవ్వరూ చూడకుండా ఈ శిల్పాన్ని ఇంట్లోకి చేరవేయాలి అని అనుకుంటూ ఇంటి సింహద్వారం నుండి తలుపులు బిగించి ఉండడంతో పెరటి దారి నుండి గదిలోకి తీసుకువెళ్ళి ఇంటిలోకి నడిచాడు. లోపల గదిలో తండ్రి కానీ గాఢ నిద్రతో ఉండడం గమనించిన తర్వాత ప్రవల్లిక శిల్పాన్ని ఇంటిలోకి తేవడానికి ఇదే మంచి సమయం అని అనిపించింది దేవదత్తికి. కానీ చాలా బరువు ఉన్న ఆ శిల్పాన్ని తాను ఒక్కడే లోపలికి తేవడం సాధ్యమా అని ఆలోచిస్తూ మళ్ళీ బయటికి నడిచాడు. కదలిక ఉన్న వ్యక్తిని ఎత్తడం వేరు, ప్రాణం లేని రాతిని ఎత్తడం వేరు. అది అంతకన్నా బరువుగా ఉంటుంది. శిల్పాన్ని సమీపించగానే గుండెల్లో నిండా గాలిని పీల్చుకొని వదిలాడు దేవదత్. శక్తినంతా చేతుల్లోకి కూడదీసుకున్నాడు. అతనికి వచ్చిన బలప్రయోగ విద్యలన్నిటినీ ఒక్కసారిగా ఆలోచన చేసుకున్నాడు. ఒక్కసారిగా శరీరంలో ఊపు నింపుకున్నాడు. ప్రవల్లిక విగ్రహాన్ని నిలబెట్టి గట్టిగా పట్టుకున్నాడు. అది అతనికి శిల్పంలా కాక ప్రవల్లిక రూపంలా తోచింది. సున్నితంగా ఆమె ఎదురుగా ఉన్న దేహం గుర్తుకు వచ్చింది. ఒక్కసారిగా ఆ శిల్పాన్ని 2 చేతులతో పైకి ఎత్తాడు దేవదత్. అవలీలగా దానిని గదిలోకి తెచ్చి అక్కడ కిటికీ పరదాల చాటున నిలబెట్టాడు. అప్పటికి అతను చేసిన పని ఎంతటితో అర్థమై అతనికే ఆశ్చర్యం వేసింది. బహుశా దానిని రాయి అని అనుకుని ఉంటే ఆ శిల్పం మోయలేనంత బరువు అనిపించేదేమో. కానీ అతను మాత్రం ఆ రాతిని ప్రవల్లిక అనుకోబట్టే ప్రవల్లికను ఎత్తుకున్నట్టుగానే భ్రమించి దాన్ని సునాయాసంగా ఇంట్లోకి తేగలిగాడు. శిల్పాన్ని తన గదిలోకి చేర్చడంతో ఇక ప్రవల్లిక తన పక్కనే ఉన్నటువంటి మధురమైన భావన అతని మనసును చుట్టేసింది. తన గదిలోకి వచ్చి మంచం మీద వాలగానే అతని కళ్ళ ముందు ప్రవల్లిక మెదిలింది. అతని పెదవుల్లో చిరునవ్వు విచ్చుకుంది. అతనికి ఎప్పుడూ లేనంత నిశ్శంతగా ఉంది. తనతో పాటు గదిలో ప్రవల్లిక ఉంది అనుకుంటూ కొంటె ఊహల్లో మునిగి తేలాడు. అతనికి ఈరోజు అతని జీవితంలోనే మరుపురానంత మధురమైన రోజుగా తోచింది. జరిగిందంతా తలుచుకుంటేనే దేవదత్ మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంది. ఉదయం ప్రవల్లికతో నిశ్చితార్థం కోసం చందనపురంలోనికి ప్రవల్లిక వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడి నుండి తానే జలపాతం దగ్గర ఉన్న నల్లరాతి కొండల దగ్గరికి వెళ్ళి అక్కడ శిల్పి దాచుకొని ఉన్న ప్రవల్లిక శిల్పాన్ని తెచ్చేయడం, వస్తూ ప్రవల్లికను చూసి ఆమెతో మాట్లాడడం, ఇప్పుడు ప్రవల్లిక శిల్పాన్ని ఇలా తన గదిలోకి చేర్చుకోవడం, ఇదంతా గమ్మత్తుగా తోచింది దేవదత్తికి. అతని మనసు నిండా ఆనందం ఎగిసిపడుతూ ఉంది. ఉదయం నుండి పడిన శ్రమ అతని శరీరానికి మాత్రం అలసటతో నీరసాన్ని ఇస్తుంది.
ప్రవల్లిక ఊహలతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే దేవదత్ విశ్రాంతిగా కళ్ళు మూసుకోగానే అతని మెదడు నిదానంగా నిద్రలోకి జారుకుంది. అప్పటికి సరిగ్గా వేకువజామయ్యింది. మరి కొంచెం సేపటికి దేవదత్ తల్లి చారుని నిద్రలేచి ఇంటి పనులు చేయడం మొదలుపెడుతున్న శబ్దాలు అతనికి ఏమాత్రం తెలియడం లేదు. దేవదత్ రాత్రి ఏ సమయంలో ఇంటికి వచ్చాడో గ్రహించిన చారుని, కొడుకు అలసి ఉంటాడు, నిద్ర తీరితే అతనే లేస్తాళ్లే అనుకొని దేవదత్తుని లేపలేదు. తెల్లవారుతూనే భటుడు ఒకడు వచ్చి మహారాజుగారు బ్రహ్మతీర్థ గారిని రమ్మంటున్నారు అని చెప్పాడు. ఎందుకో ఏమిటో అనుకుంటూ వెంటనే కోటకి బయలుదేరాడు బ్రహ్మతీర్థ. చారుని ఇంటి పనంతా పూర్తి చేసి అయ్యేటప్పటికి బాగా ఎండెక్కింది. ఆవిడ పక్క ఇంట్లో జరుగుతున్న పేరంటం కోసం ముస్తాబై వెళ్ళిపోతూ అప్పుడు దేవదత్తిని నిద్ర లేపింది. నిద్ర మత్తులోనే అన్నట్లు దేవదత్తికి ఉదయం మహారాజుగారు కబురు పెట్టడంతో బ్రహ్మతీర్థ కోటకు వెళ్ళినట్టు, తాను సింహదారం తలుపులు వేసి ఇంటి వెనుక నుండి పేరంటానికి వెళుతున్నట్టు, ఎవరైనా వస్తే చూడమన్నట్టు చెప్పి పక్క ఇంటికి వెళ్ళింది చారుని. తల్లి వెళ్ళగానే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు దేవదత్. పక్క ఇంట్లో పేరంటానికి వచ్చిన పేరంట్లాళ్ళందరూ ముక్త కంఠంతో పాటలు పాడుతూ తాళాలు వేస్తుంటే నవ యవ్వనపు ఆడపిల్లలు 2 చేతులను కలిపి చప్పట్లతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఆ ఆడవాళ్లందరి గాజుల గలగల చప్పళ్ళు, కాలి పట్టీల మువ్వల చప్పళ్ళు, జడవాలులో అల్లుకొని ఉన్న జడకుప్పల టపటపలు, వయ్యారి నడుములని చుట్టుకున్న కందేటి సయ్యాట శబ్దాలు, ఇంకా రకరకాల ఆభరణ శబ్దాలు సన్నగా దేవదత్ చెవుల్లో పడుతూ ఉన్నవి. మగతగా ఆ సవ్వళ్ళని వింటూ వాటి మధ్య ప్రవల్లికని ఊహించుకుంటూ ఉన్నాడు అతను. నిన్న జరిగిన అలంకారాలతో ప్రవల్లిక పాటలు పాడుతూ బొమ్మలా వంగలు వంగుతూ గుండ్రంగా తిరుగుతున్నట్లు అతని కళ్ళ ముందు అలరిస్తూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది దేవదత్తికి. సరిగ్గా అప్పుడే అతని ఆనందాన్ని ఆవిరి చేస్తున్నట్లుగా చారుణీ అన్న పిలుపు దేవదత్ తండ్రి బ్రహ్మనోటి నుండి కంగున వినిపించడంతో ఉలిక్కిపడి ఊహల్లో నుండి బయటికి వచ్చాడు దేవదత్. ఏం జరిగిందో అర్థం కాక చటుక్కున కళ్ళు తీర్చి చూశాడు దేవదత్. సరిగ్గా అదే సమయానికి ఎర్రటి ఎండ చురుక్కుమని తగిలి సూతులతో గుచ్చినట్లు అనిపిస్తూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సోమనాథుడు. సూర్యుని ఏటవాలుగా పైకి వచ్చి ఉన్నాడు. అంత వెలుగును చూసి పడుకున్నవాడల్లా ఒక్కసారిగా లేచి కూర్చొని తనను తాను చూసుకున్నాడు సోమనాథుడు. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చిన వాడిలా ఒక్క ఉదుటున అతనున్న బండరాతి మీద నుండి కిందికి దూకి అటూ ఇటూ చూస్తూ కనపడ్డ ప్రతి రాయి వెనక, చెట్టు పుట్టు వెనక వెతకడం మొదలుపెట్టాడు. అతను చెక్కిన ప్రవల్లికా శిల్పాన్ని చూడాలన్న ఆశతో అర్ధరాత్రి సమయంలో అతడు ఉండే శిల్పాశ్రమానికి దూరంగా ఈ నల్లరాతి కొండల ప్రాంతానికి వచ్చాడు సోమనాథుడు. ప్రవల్లిక రూపాన్ని చెక్కడం పూర్తి కాగానే అది ఎవరి కళ్ళలోనూ పడకూడదని దాన్ని ఇక్కడే అతి జాగ్రత్తగా భద్రపరిచాడు అతను. కానీ గడిచిన రాత్రి చీకట్లో ఇరుక్కొని వచ్చి చూస్తే ఆ శిల్పానికి అడ్డుగా పెట్టిన రాళ్లన్నీ కూడా చెల్లాచెదురుగా ఉన్నవి. ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు అన్న అస్సలు ఆలోచన రాలేదు. అంతటి నిలువెత్తు శిల్పాన్ని చుట్టుపక్కల తీసుకువెళ్ళాలంటే 2-3 మనుషులు కావాలి. ఎంతో బరువు ఉండే ఆ శిల్పాన్ని ఎవరు ఎక్కడికి తీసుకుపోగలరు అన్న నమ్మకం. కానీ బుద్ధి బలం ఏమైనా చేస్తుందని ఆ క్షణంలో గ్రహించలేకపోయాడు సోమనాథుడు. అందుకే చుట్టుపక్కల వెతికి చూశాడు. ఆ శిల్పాన్ని ఉంచిన ప్రాంతంలోనే పడి కుమిలి కుమిలి ఏడ్చి పక్కనే ఉన్న బండరాతి మీద సొమ్మసిల్లి నిద్రపోయాడు అతను. రాత్రి అలా పడి ఉన్న సోమనాథుడు ఇప్పుడు మెలకువ రాగానే ప్రవల్లిక శిల్పం గురించి మళ్ళీ ఆతృతగా వెతకసాగాడు. సరిగ్గా అప్పుడే ఇంటి నుండి వస్తున్న అతని గురువు రాఘవాచారి దృష్టిలో పడ్డాడు అతను. దూరం నుండి సోమనాథుణ్ణి చూడగానే అతన్ని గమనిస్తూ వచ్చాడు రాఘవాచారి. అతనికి దగ్గరగా వచ్చి పిచ్చి పట్టిన వాళ్ళ అటూ ఇటూ వెతుకుతున్న సోమనాథుని భుజం మీద చేయి వేసి, ఏం జరిగింది సోమనాథ అని ఆప్యాయంగా అడిగాడు.
హఠాత్తుగా గురువుగారు కనిపించడంతో ఏం జవాబు చెప్పాలో అర్థం కాక తడబడ్డాడు సోమనాథుడు. ప్రవల్లిక శిల్పాన్ని చెక్కానని, అది మాయమైపోయిందని నేను ఎలా చెప్పగలను అని అనుకుంటూ శక్తినంతా కూడదీసుకొని తనను తాను హరాయించుకొని ఏం మాట్లాడకుండా అక్కడున్న రాతి మీద చతికిలబడ్డాడు సోమనాథుడు. అతని బాధ ఏమిటో చెప్పమంటే చెప్పకుండా అతనిలో అతనే కుమిలిపోతూ ఈ మధ్య అయోమయంగా తయారవుతున్న సోమనాథుడిని చూస్తూ ఉంటే అపారమైన జాలి కలిగింది రాఘవాచారికి. ఎలాగైనా సరే సోమనాథుని ఈ భావోద్రేగం నుండి బయటికి తీసుకురావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవాచారి. తండ్రి బ్రహ్మతీర్థ పిలుపు వింటూనే ఒక్కసారిగా తన గదిలో నుండి గభాలున లేచి బయటికి వచ్చి, అమ్మ పేరంటానికి వెళ్ళింది నాన్నగారు అని నిద్రమత్తులోనే చెప్పాడు దేవదత్. ఇంకా నిద్రభారం వీడని కొడుకు ముఖాన్ని ఒక్క క్షణం చూసి మంచినీళ్ళివ్వు అని చెప్పి అక్కడున్న ఆసనంలో కూర్చున్నాడు బ్రహ్మతీర్థ. తండ్రి ముఖంలోని భావాలు దేవదత్తికి అర్థం కాలేదు. గంభీరంగా ఉన్న ఆయన్ని చూడగానే దేవదత్తికి నిద్రమత్తు మొత్తం మటుమాయమైపోయింది. అతను నిద్రలో ఉండగా తల్లి నాన్నని రమ్మంటూ మహారాజు గారు కబురు చెప్పాడు అని చెప్పడం గుర్తుకు వచ్చింది. మహారాజు గారు నాన్నని అంత అత్యవసరంగా ఎందుకు రమ్మన్నారా అని ఆలోచిస్తూ వంట గది వైపు నడిచాడు దేవదత్. అతను అచ్చం తల్లిలాగానే ఒక మట్టి ముంతలో నిండుగా కూజాలోని నీళ్ళని వంపుకొని మరొక ముంతలో ఉప్పు కలిపిన మజ్జిగను తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవదత్ ఇచ్చిన మంచినీళ్లను తాగి తృప్తిగా కొడుకు వంక చూస్తూ అతను అందించిన మజ్జిగ ముంతని కూడా తీసుకున్నాడు బ్రహ్మతీర్థ.